లోక్సభ ఎన్నికల ముంగిట తెలుగు రాష్ట్రాలలో రాజకీయ సమీకరణలు ఎలా ఉండబోతున్నాయి? రాష్ట్రంలో కేంద్రంలో అధికార పార్టీలుగా ఉన్న కాంగ్రెస్ బీజేపీలను ఢీకొని బీఆర్ఎస్ నిలవగలదా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ ఎదుట ఉన్న ప్రత్యామ్నాయాలేమిటి? బీజేపీతో పొత్తే తెలంగాణలో బీఆర్ఎస్ కు శ్రీరామ రక్షని వాదిస్తున్న గులాబీ పార్టీ అగ్రనేత ఎవరు? బీజేపీతో పొత్తు విషయంలో తండ్రి కొడుకులు కేసీఆర్ కేటీఆర్ మధ్య భేదాభిప్రాయాలున్నాయా? తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ చేతులు కలిపితే కేసీఆర్ పార్టీకి ఒరిగే మేలెంత, చేగూరే చేటెంత? తెలంగాణలో బీఆర్ఎస్ ఫినిష్ అయితే ఆ స్థానాన్ని భర్తీ చేయాలని చూసే బీజేపీ పొత్తుకు అంగీకరిస్తుందా? ఏపీలో పరిస్థితులు తనకు అనుకూలంగా ఉన్న బీజేపీతో పొత్తును తెలుగుదేశం ఎలా కాదనలేకపోతోంది? బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువంటున్న వారి వాదనలో నిజముందా? ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి బలవంతపు బ్రాహ్మణార్థంగా మారిందా? రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి స్థానంలో చూడటం ఇష్టం లేకనే కేసీఆర్ ఆసుపత్రి సీన్ క్రియేట్ చేశారా? మోదీ అంతమే నా పంతమంటూ జాతీయ పార్టీ పెట్టి కేసీఆర్ వేసిన వీరంగాన్ని బీజేపీ పెద్దలు మరిచిపోతారా? పరామర్శకు వచ్చిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ చెప్పిన ఓటమి గుణపాఠాలు అక్కరకొస్తాయా? ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నెల రోజుల పాలనపై ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? ప్రభుత్వంలోనూ పార్టీలోనూ పట్టు నిలుపుకునేలా మెజారిటీ ఎంపీ సీట్లు రేవంత్ రెడ్డి గెలిపించగలరా? ఖజానా దివాళా తీసిందని ప్రకటించిన రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల అమలులో విజయం సాధించగలరా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్స్ సునిశిత విశ్లేషణ. వి క్యాన్ కామెంట్ బై ఆర్కే. ఈ రోజు రాత్రి 9 గంటలకు